మెయిన్‌గా ఇప్పుడు మనము ఒకప్పుడు పప్పు అయినా, లేకపోతే బియ్యం అయినా, కారం అయినా ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళం. అంటే ఇంట్లో ఇసురురాయిలో రోలు, రోకలి దీంట్లో వీటిలో దంచుకుంటూ లేకపోతే ఇసురురాయిలో ఇసరడం ద్వారా మనం ఇవన్నీ తయారు చేసుకునేవాళ్ళం. అలాంటి వాటిని కొంచెం బెటర్‌గా తయారు చేసి వాటికి ఎలక్ట్రిక్ మోటార్ ఇలాంటివి డిజైన్ చేసి చిన్న మిషన్స్‌ని తయారు చేస్తే ఫార్మరే అక్కడే వాళ్ళ పొలంలోనే దాన్ని ప్రాసెస్ చేసుకొని ఇస్తాడండి. కానీ ఇది జరగలేదు. మన ఇండియాలో ఏమైంది అంటే ప్రాసెసింగ్ అంటే అది రైతు చేసేది కాదు. ఒక 5 కోట్లు 6 కోట్లు పెట్టుబడితోని అంత పెద్ద మిల్లు పెట్టి అక్కడనే ప్రాసెస్ జరగాలని అలా తయారైపోయిందండి సిస్టమ్. ఇది ఎవరు తయారు చేయలేదు ఈ చిన్న చిన్న మిల్స్ని. సో మేము ఏం చేసామంటే అవర్ ఫుడ్లో ఈ చిన్న చిన్న మిల్స్ని రీసెర్చ్ చేసి వాటిని డిజైన్ చేసుకొని వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫార్మర్స్కి లోన్స్ ఇప్పించి ఆ లోన్స్లకి మేమే గ్యారంటీగా ఉండి వాళ్ళు ఈఎంఐలని మేమే కట్టి 8 సంవత్సరాలుగా కష్టపడితే ఈరోజు 700 యూనిట్లు 6 రాష్ట్రాల్లో తయారైనాయి.